ఇక్ష్వాకులు. శాతవాహన వంశం అస్తమించడంతో ఆంధ్రజాతికి వారు ప్రసాదించినటువంటి రాజకీయ సమైక్య విచ్ఛిన్నమైంది. శాతవాహనులు సుస్థిర రాజ్యపాలన చేస్తున్న సమయంలోనే వీరు అనగా శాతవాహనులు వేరువేరు ప్రాంతాలలో సామంత రాజవంశాలను నెలకొల్పినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఈ సామంత రాజవంశాలలో ఆంధ్రులు, అభీరులు, ఆంధ్ర భృత్యులు ముఖ్యమైనవారు. ఇందులో అభీరులు పశ్చిమోత్తర దక్షిణాపథంలో బలపడ్డారు. ఆంధ్ర భృత్యులు కృష్ణానది ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న రాజ్యాన్ని పరిపాలించారు. మత్స్యపురాణం ప్రకారము ఆంధ్ర భృత్యులే శ్రీ పర్వతీయులుగా మనకు తెలుస్తున్నది. ఆంధ్ర భృత్యులే శ్రీ పర్వతీయులుగా మనము మత్స్యపురాణం ద్వారా తెలుసుకున్నాం. మరి ఈ శ్రీ పర్వతీయులు ఎవరు? దీనికి సమాధానం నాగార్జునకొండ శాసనం ద్వారా మనకు తెలుస్తున్నది. ఈ నాగార్జునకొండ శాసనం ఏం తెలియజేస్తుంది అంటే శ్రీచాంతమూలుడు ఇక్ష్వాకు కులజుడని, అతని రాజధాని అయిన విజయపురి శ్రీపర్వత పశ్చిమ పాదంలో ఉన్నదని పేర్కొంటుంది. దీనిని బట్టి మనకేం తెలుస్తున్నది? శ్రీపర్వత ప్రాంతీయులైన ఇక్ష్వాకులనే శ్రీపర్వతీయులుగా పురాణాలు వర్ణించాయి. అంటే ఆంధ్ర భృత్యులే శ్రీపర్వతీయులు, శ్రీపర్వతీయులే ఇక్ష్వాకులుగా మనకు తెలుస్తున్నది. నెక్స్ట్, జన్మస్థలం. వీరి జన్మస్థలంపై అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మొదటిది, అయోధ్యను పాలించిన ఇక్ష్వాకుల సంతతి వారని బూలర్ మరియు రాప్సన్ వంటి పండితుల అభిప్రాయం. వీరు ఈ అభిప్రాయానికి రావడానికి రెండు ఆధారాలు కనిపిస్తున్నాయి. మొదటిది పురాణాలైతే, రెండవది జైన కన్నడ కావ్యం. ఈ పురాణాలు ఏం చెబుతున్నాయి? ఉత్తరాపథంలో కోసల రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశ రాకుమారులు దక్షిణాపథానికి వలస వచ్చి రాజ్యాలు స్థాపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక రెండవది, ఇక్ష్వాకు వంశజుడైన యశోధరుడు వేంగి దేశానికి వలస వచ్చి ప్రతిపాలపురం లేదా బట్టిప్రోలు నిర్మించినట్లు జైన ధర్మామృతం అనే జైన కన్నడ కావ్యం తెలియజేస్తుంది. ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకుని బూలర్ మరియు రాప్సన్ వంటి పండితులు వీరు అయోధ్యను పాలించినటువంటి ఇక్ష్వాకు సంతతి వారని, ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని తెలియజేశారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్ష్వాకులు తమ శాసనాలలో ఉత్తరాపథం నుంచి వచ్చినట్లు కానీ, తమకు కోసలాధీశులతో సంబంధం ఉన్నట్లు కానీ చెప్పుకోలేదు. అంతేకాకుండా వీరు తమ పేర్లలో అడవిసిరి, ఖండ, చలికి, అంక మొదలైనటువంటి దక్షిణాది పదాలను ఎక్కువగా ఉపయోగించారు. అదేవిధంగా అనార్య జాతులలో మేనత్త కుమార్తెను పెండ్లాడే ఆచారాన్ని వీరు అనుసరించారు. ఇందుకు సాక్ష్యంగా ఇక్ష్వాకు వంశంలో రెండవ రాజు అయినటువంటి వీరపురుషదత్తుని 5 రాణులలో 4 అతని మేనత్త కుమార్తెలే మనకు కనిపిస్తారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని అయోధ్యను పాలించినటువంటి ఇక్ష్వాకులు, ఈ ఇక్ష్వాకులు వేరువేరుగా మనము భావించవచ్చు. నెక్స్ట్, కన్నడ దేశం నుంచి వలస వచ్చారని ఓగ్యల్ పండితుడు, తమిళ దేశం నుండి వలస వచ్చారని శ్రీ గోపాలాచారి గారు పేర్కొన్నారు. అదేవిధంగా స్థానికులే అంటూ ఆంధ్రవాదాన్ని ప్రవేశపెట్టినది కాల్డ్వెల్. ఈ ఆంధ్రవాదానికి బలం చేకూర్చే ఆధారాలను మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. అందులో మొదటిది, కృష్ణానది తీరానికి స్థానికులైన ఇక్షు చిహ్నాన్ని ఆరాధించే ప్రాచీన గణం వారే సంస్కృతీకరణ క్రమంలో ఇక్ష్వాకులై ఉంటారని తెలుస్తున్నది. ఇక్కడ ఇక్షు అనగా చెరుకు. కృష్ణాలోయ ప్రాంతము చెరుకు పంటకు ప్రసిద్ధి అని మనకు తెలిసినదే. రెండవది, నాగార్జునకొండ శాసనం శాక్యముని అయిన గౌతమ బుద్ధుడు ఇక్ష్వాకు వంశస్థులని చెబుతున్నది. వీరు అనగా ఇక్ష్వాకులు బౌద్ధమతం ద్వారా సాంఘిక ప్రతిపత్తిని సాధించి బుద్ధునిపై ఉన్న ఆదరాభిమానాల వల్ల తాము కూడా ఇక్ష్వాకు వంశస్థులమని వర్ణించుకొని ఉంటారు. అయితే శాతవాహన వంశం చివరి రోజుల్లో చెలరేగిన మత విప్లవంలో ఇక్ష్వాకులు బ్రాహ్మణ మతాభిమానులుగా మారి రాజ్యాధికారం చేజిక్కించుకొని ఉంటారని భావించవచ్చు. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలం. శాతవాహనుల అనంతరం క్రీస్తు శకం 225 ప్రాంతంలో వీరు రాజ్యాధికారాన్ని చేపట్టినట్లు తెలుస్తున్నది. పల్లవుల శాసనాలను బట్టి వీరి రాజ్యం క్రీస్తు శకం 300 లోపు అంతమైనట్లు తెలుస్తున్నది. పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో 7 రాజులు ఉండగా శాసనాలలో 4 రాజుల పేర్లు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. ఇక్ష్వాకులలో మొదటి రాజు శ్రీచాంతమూలుడు. ఇతను మహావీరుడు, రాజనీతిపరుడు, అప్రతిహత శాసనుడు.
నేటి గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నల్గొండ, తూర్పుగోదావరి జిల్లాలు చేరిన పెద్ద రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని సామంతులు బృహత్పలాయనులు, శాలంకాయనులు, ధనకులు, పూగీయులు. శ్రీశాంతమూలుడు సామంత రాజవంశాలతోనూ పొరుగు రాజ్యాలతోనూ వివాహ సంబంధాల ద్వారా ఇక్ష్వాకు రాజ్యాన్ని బలపరిచాడు. ఇతని సోదరి అయినటువంటి శాంతసిరిని స్కందశ్రీకి, ఇతని కూతురు అయినటువంటి అడవి శాంతసిరిని స్కంద విశాఖునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అదేవిధంగా కొడుకు అయినటువంటి వీరపురుషదత్తునకు శకరా కుమార్తె రుద్రధర భట్టారికను ఇచ్చి వివాహం జరిపించాడు. నెక్స్ట్, శ్రీశాంతమూలుడు శాతవాహన యుగాంతంలో చెలరేగిన బ్రాహ్మణ మతోద్ధరణకు నాయకత్వం వహించాడు. ఈయన వ్యవసాయాభివృద్ధికి లక్షల కొద్ది గోవులను, నాగళ్లను, భూమిని దానం చేశాడు. నాగార్జున కొండలో బయల్పడిన మహాసేనాలయాలలో కొన్నింటిని శ్రీశాంతమూలుడే నిర్మించాడు. శ్రీశాంతమూలుని 5, 8వ రాజ్యవర్షాలలో ఇచ్చిన శాసనాలు రెంటాల, కేసానపల్లి గ్రామాలలో ఇటీవల మనకు లభించాయి. నెక్స్ట్, వీరపురుష దత్తుడు. ఇతను యుద్ధాలు చేసినట్టు కానీ రాజ్య విస్తరణ చేసినట్లు కానీ నిదర్శనాలు లేవు. 18వ రాజ్యవర్షంలో రాజ్యంలో అల్లర్లు జరిగినట్లు తెలుస్తుంది. ఈయన ఇష్టదైవం కానీ మతం కానీ ఏదో తెలియదు. ఒక శిల్పం ఆధారంగా వీరపురుష దత్తుడు బౌద్ధాన్ని అభిమానించి వైదిక మతాన్ని హింసించినాడని చెబుతారు. అయితే ఆ శిల్పం మందాత జాతకంలోని భాగమే కానీ ఈయనకు సంబంధించినది కాదు. నెక్స్ట్, వీరపురుష దత్తుని పరిపాలనా కాలం ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో సువర్ణఘట్టం. కారణం, రాణులు మరియు అంతఃపుర స్త్రీలు విరివిగా బౌద్ధమత సంస్థలకు దాన ధర్మాలు చేయడమే. ఇది పరీక్షల కోణంలో ముఖ్యమైనది. వీరపురుష దత్తుని పరిపాలనా కాలం ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో సువర్ణఘట్టం. హీనయానులకు బుద్ధగయ వలె మహాయానులకు శ్రీపర్వతం గొప్ప క్షేత్రమైనది. నెక్స్ట్, ఉపాసిక బోధిసిరి. ఈమె రాజభాండారికుడైన బోధిశర్మ మేనకోడలు. ఈమె బౌద్ధమత సంస్థలకు విరివిగా దాన ధర్మాలు చేసింది. బౌద్ధ ధర్మ ప్రచారం చేసే భిక్షుకులకు శ్రీపర్వతంలో చుల్లదమ్మగిరిపై చైత్యగృహంతో పాటు చతుశాలను నిర్మించింది. సింహల విహారంలో బోధి వృక్షానికి వేదికను, దేవగిరిపై ప్రార్థనాశాలను, పూర్వశైలంపై తటాక మంటపశాలలను, కంటకశైల మహాచైత్య ప్రాగ్ద్వారంలో శిలామంటపాన్ని, పుష్పగిరిపై శిలామంటపాన్ని, భిక్షు సంఘాన్ని సమస్త ప్రపంచ సౌఖ్యాన్ని ఉద్దేశించి నిర్మించింది. అదేవిధంగా పపిలి అనే ప్రాంతంలో 7 గదులను నిర్మించింది. నెక్స్ట్, యెహూవల శాంతమూలుడు. ఇతను వీరపురుష దత్తుడు బట్టి మహాదేవుల కుమారుడు. యెహూవలుని రాణులలో వష్ప భట్టాదేవి క్షాత్రప రాకుమారి. ఈమె బహఫలాస గోత్ర కుటుంబం నుండి వచ్చారు. ఇక్ష్వాకుల అధికారానికి 10 సంవత్సరాలు గ్రహణం పట్టి అభీరులు రాజ్యం చేసినారని, ఇక్ష్వాకుల అధికారం క్రీస్తు శకం 335 ప్రాంతంలో అంతరించిందని పేర్కొన్నది DC సర్కార్. ఇతని కాలంలో నాగార్జునకొండ లోయలో ఒకవైపు బౌద్ధ సంస్థలు, మరోవైపు బ్రాహ్మణాలయాల నిర్మాణం జరిగింది. ఇతని సోదరి దేవికొడ బలిసిరి మహిశాసకులకై ఒక విహారం నిర్మించింది. దేవికొండ బలిసిరి భర్త వనవాస మహారాజు శివస్కంద నాగశాతకర్ణి. వనవాస మహారాజు అయినటువంటి శివస్కంద నాగశాతకర్ణి. యెహూవల శాంతమూలుని యొక్క సేనాని ఎలిసిరి కుమారస్వామికి సర్వదేవాదివాసం నిర్మించాడు. యెహూవల శాంతమూలుడి కాలం నుండి శాసనాలలో సంస్కృతం వాడడం ప్రారంభమైనది. పరీక్షల కోణంలో ముఖ్యమైనది. యెహూవల శాంతమూలుడి కాలం నుండి శాసనాలలో సంస్కృతం వాడడం ప్రారంభమైనది. నెక్స్ట్, కందార రాజు తన చేచర్ల శాసనంలో ధాన్యకటక యుద్ధంలో తన తాత ఆంధ్ర సుందరీమణులకు వైధవ్యం కలిగించి గజగంటలను దోచుకున్నట్లు చెప్పినాడు. ఈ ధాన్యకటక యుద్ధం ఇక్ష్వాకులకు ఆనంద గోత్రజులకు జరిగినదని ఒక సూచన. అయితే క్రీస్తు శకం 300 సంవత్సరం ప్రాంతంలో అంతమైనటువంటి ఇక్ష్వాకులతో క్రీస్తు శకం 350 సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన ఆనంద గోత్రజులకు యుద్ధం జరిగిందనడంలో స్పష్టత లేదు. నెక్స్ట్, రుద్రపురుష దత్తుడు. ఇతను యెహూవల శాంతమూలుని కుమారుడు. ఇతని శాసనాలు నాగార్జునకొండ, గురజాల ప్రాంతాలలో లభించాయి. రుద్రపురుష దత్తుడే చివరి ఇక్ష్వాక రాజు.
ఈ విషయం మంచికల్లు శాసనం తెలియజేస్తుంది. ఈ మంచికల్లు శాసనంలో విజయార్థమై జీవ శివస్వామికి శాంతి స్వస్థయనములు చేయించి అచ్చటి తైత్తికులకు కంబళ్ళు దానం చేసినట్లు సింహవర్మ చెప్పుకున్నాడు. నెక్స్ట్ మైదవోలు శాసనం శివస్కందవర్మ. ధాన్యకటకంలో పల్లవ వ్యాపృతుడు అనగా రాష్ట్రపాలకుడు ఉన్నాడని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి ఇక్ష్వాకుల నుంచి గుంటూరు మండల ప్రాంతాన్ని పల్లవులు క్రీస్తుశకం 300 ప్రాంతంలో ఆక్రమించారని స్పష్టమవుతున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.